టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌కి సంబంధించినటువంటి తెలంగాణ జియోగ్రఫీలో ఈ సెషన్‌లో మనము తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది? దాని ద్వారా తెలంగాణలో వస్తున్నటువంటి ఉద్యోగ అభివృద్ధి కానివ్వండి, మిగిలిన అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ముందుగా టీశాట్ వీక్షకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు, మన ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ సెషన్లో కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో వృద్ధి చెందినటువంటి అతి ప్రధానమైన పరిశ్రమ కనుక పరిశీలించినట్లయితే ఫార్మాస్యూటికల్ పరిశ్రమ. సో ఈ ఔషధ రంగ పరిశ్రమను కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు భారతదేశానికే గర్వకారణంగా నిలుస్తున్నటువంటి ఒక ప్రధాన నగరం హైదరాబాద్ నగరం. సో ఈ హైదరాబాద్ నగరము, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా తెలంగాణ ప్రాంతాలలో ఈ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ యొక్క అభివృద్ధి దశలు ఏ విధంగా ఉన్నాయి, దాని ద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి రాబడి కానివ్వండి, అలాగే ఉద్యోగ అభివృద్ధి కానివ్వండి, ఈ అంశాలను కూడా మనం పరిశీలిద్దాం. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ అంశాలను మనం పరిశీలించినట్లయితే ఈ పరిశ్రమ యొక్క అభివృద్ధిని మనము 1990 తరువాత, అంటే ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమగా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఒకప్పుడు 1990లో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఫార్మా పరిశ్రమల యొక్క, అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ వాల్యూ కనుక తీసుకున్నట్లయితే కేవలం $1 బిలియన్ లేదా దానికంటే తక్కువగా ఉన్నటువంటి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క వాల్యూ, అవుట్పుట్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూ అనేది 2017 నాటికి కనుక చూసినట్లయితే $33 బిలియన్ చేరడం జరిగింది. అంటే కేవలము ఒక 25 నుంచి 26 సంవత్సరాల వ్యవధిలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి, గ్రోత్ రేట్ ఉన్నటువంటి 33 రెట్లు అధికంగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమను కనుక మనం పరిశీలించినట్లయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో దీని తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి, అలాగే తెలంగాణకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో వైద్య విజ్ఞాన రంగాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటుగా తక్కువ ధరకే లభించేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువకుల లభ్యత, భారతదేశంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాల్లో నాణ్యత, సో వీటి ఫలితంగా అనేక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీసు, అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశంలో తమ యూనిట్లను నెలకొల్పి ఇక్కడ ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి అవకాశాలు పుష్కలంగా కనిపించాయి. ఇక వీటితో పాటుగా మనం కనుక చూసినట్లయితే 2023 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ యొక్క విలువ, ఔషధ పరిశ్రమ యొక్క విలువ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సుమారుగా $1.5 ట్రిలియన్ చేరడానికి అంచనా ఉన్నట్లుగా మనకి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక భారతదేశం యొక్క ప్రత్యేకతను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జెనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యధికంగా జెనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. సో ఈ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే జెనరిక్ మెడిసిన్ యొక్క ఎగుమతులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే 100% ఎగుమతుల్లో 20%, అంటే 1/5 వంతు కేవలం భారతదేశం నుంచే ఎగుమతి జరగడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అతిపెద్ద జెనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్టర్గా ఎవరున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే అది భారతదేశం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మనకి ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్కి ఉన్న డిమాండ్ని కూడా మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా భారతదేశం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ డిమాండ్స్లో 50% పైగా డిమాండ్స్ని తీర్చుతున్న దేశం కూడా భారతదేశం. ఈ విధంగా భారతదేశం యొక్క ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఆ ఉత్పత్తుల యొక్క విలువలో కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ విలువ యొక్క తయారవుతున్న ఉత్పత్తుల యొక్క విలువను కనుక మనం పరిశీలించినట్లయితే
ఆ విలువలో 2% విలువను కలిగినటువంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేస్తున్నాం. ఇక పరిమాణ పరంగా గనక చూసినట్లయితే క్వాంటిటేటివ్‌గా మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే సో, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మొత్తం పరిమాణంలో 100%లో 10% పరిమాణం 10% క్వాంటిటీ అనేది భారతదేశం నుంచే ఉత్పత్తి జరుగుతుంది. సో, అలాగే ఆర్థికంగా గనక మనం పరిశీలించినట్లయితే భారతదేశం యొక్క జీడీపీలో కూడా 2%కి స్వల్పంగా పైబడి మనకి జీడీపీలో తన యొక్క పాత్రను పోషిస్తుంది. జీడీపీలో 2%కి పైగా వాటాని సమకూరుస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌ని మనం పరిశీలించినట్లయితే సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుడైనటువంటి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ. ఇది ముంబై కేంద్రంగా మహారాష్ట్రలో నెలకొల్పినటువంటి పరిశ్రమ సన్ ఫార్మాస్యూటికల్స్. అలాగే ఇది క్యాపిటల్ పరంగా చూసినా, ఆదాయ పరంగా చూసినా, మరి ఈ ఉద్యోగాల కల్పన పరంగా చూసినప్పటికి కూడా ఈ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనేది భారతదేశంలోనే నంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక అరబిందో ఫార్మా లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఓకేనా 1986లో ప్రారంభించబడినటువంటి పరిశ్రమ ఇది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రాంప్రసాద్ రెడ్డి అండ్ నిత్యానంద రెడ్డి అనేవారు ఈ పరిశ్రమని ప్రారంభించడానికి కారణమయ్యారు. సో, మొట్టమొదటిగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో భారతదేశం నుంచి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైనటువంటి పరిశ్రమ కూడా ఈ అరబిందో ఫార్మా లిమిటెడ్. ఇంకొక ప్రత్యేకతను కనుక మనం చూసినట్లయితే ఈ సింథటిక్ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, వీటి యొక్క ఉత్పత్తుల్లో మనకి భారతదేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పరిశ్రమ ఈ అరబిందో ఫార్మా లిమిటెడ్. సో, హైదరాబాద్ ఒక నగరంలో మనం పరిశీలించినట్లయితే అరబిందో ఫార్మా అనేది చాలా ఫార్మాస్యూటికల్ రంగంలో ఒక కీలకమైన పాత్ర పోషించేటువంటి పరిశ్రమగా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానంలో మనం పరిశీలించినట్లయితే లుపిన్ ఫార్మాస్యూటికల్స్, 4వ స్థానంలో సిప్లా ఫార్మాస్యూటికల్స్, ఇక 5th పొజిషన్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. సో, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికంగా మార్కెట్ విలువను అభివృద్ధి చెందినటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రధానంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మాది కానివ్వండి, అలాగే ఐటీఈఎస్ ఆధారిత పరిశ్రమల గురించి కానివ్వండి, లేదా ఐటీఈఎస్ వీటితో పాటు కలిపి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానివ్వండి, సో ఈ మూడింటికి కలిపి కానివ్వండి అడగడానికి అవకాశం ఉంది. సో, అధికంగా మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ, అలాగే అధికంగా ఉద్యోగితను ఎంప్లాయ్మెంట్ను కల్పిస్తున్నటువంటి పరిశ్రమ. ఈ పరంగా కనుక మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వానికి దీని ద్వారా వస్తున్న ట్యాక్స్ను కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే సో ఈ 3 అంశాల పరంగా ప్రధానంగా మనకి 2 పరిశ్రమలు మనకి ఇక్కడ కనపడడానికి అవకాశం ఉంది. ఐటీఈఎస్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్స్ ఒక ప్రధానమైన ప్రశ్న. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా ఒక ప్రధానమైన ప్రశ్నగా మనకి మెయిన్స్లో రావడానికి అవకాశం ఉన్న పరిశ్రమ. ఇలా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మీద కనుక ప్రశ్న కనుక అడిగినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ యొక్క ఎదుగుదలను పరిశీలించండి అని అంటారు. లేదా తెలంగాణ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన వివిధ దశలు, భవిష్యత్తులో వీటి యొక్క రూపురేఖలని ఏ విధంగా ఉండవచ్చు విమర్శనాత్మకంగా పరిశీలించండి అని అనడానికి కూడా అవకాశం ఉంది. సో, ఇలాంటి ప్రశ్న మనం రాసేటప్పుడు మొట్టమొదటి తెలంగాణ గురించి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా ఒక 2-3 వాక్యాలు సెంటెన్సెస్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మా పరిశ్రమ యొక్క దశ ఏ విధంగా ఉంది, దిశ ఏ విధంగా ఉంది, ఏ విధమైన అభివృద్ధి చెందిన దశల్లో ఉన్నది అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా భారతదేశం గురించి ఒక 5-6 సెంటెన్సెస్ చెప్పుకున్నాం. సో, ఈ 5-6 సెంటెన్సెస్లో ఒక 2 సెంటెన్సెస్, 3 సెంటెన్సెస్ ముందు రాసి తరువాత తెలంగాణ యొక్క ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి మీరు రాయాలని నా సూచన. తెలంగాణలో కనుక చూసినట్లయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క పెరుగుదలను కనుక మనం పరిశీలించినట్లయితే
ఈ తెలంగాణ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనకి 1967 సంవత్సరంలో మనకి కేంద్ర ప్రభుత్వము ఐడీపీఎల్ అనే ఒక సంస్థని పటాన్ చెరువు దగ్గర అంటే బాలానగర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ 1967లో హైదరాబాద్‌లో బాలానగర్ వద్ద ఏర్పాటు చేయబడినటువంటి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడీపీఎల్ అనేది ఒక పునాదిని ఏర్పరిచింది అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ ఐడీపీఎల్‌లో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు గానివ్వండి, మేధావులు గానివ్వండి, తరువాతి క్రమంలో వారు బయటకు రావడం, అనేక ల్యాబ్స్‌ని ఏర్పాటు చేయడం, ఫార్మాస్యూటికల్ కంపెనీలని వారు సొంతంగా మళ్ళా వాళ్ళు ఏర్పాటు చేయడం, ప్రైవేటు రంగంలో వాళ్ళు రాణించడం అనేది ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సిన అంశం. సో, ఈ ఐడీపీఎల్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులే ఈరోజు భారతదేశంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చెందించడానికి కొన్ని పునాదురాలు వేశారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి ఈ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ యొక్క ప్రగతి వల్ల, అక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తి వల్ల హైదరాబాద్ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అలాగే బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా వ్యవహరిస్తారు. సో, బల్క్ డ్రగ్ క్యాపిటల్ అన్న, బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్న ఏ నగరాన్ని అంటే అది హైదరాబాద్ నగరాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ఐడీపీఎల్ సంస్థ తరువాతి కాలంలో కొంత ఆర్థిక విధానాల వల్ల కావచ్చు, లేదా మరొక యాజమాన్య లోపం వల్ల కావచ్చు, లేదా ప్రభుత్వ రంగాల సంస్థల నుంచి, లేదా ప్రైవేట్ రంగ సంస్థల నుంచి, లేదా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి సంస్థల నుంచి ఎదుర్కొంటున్నటువంటి పోటీతత్వం వల్ల కావచ్చు, కొంతమేర ఈ సంస్థ క్రమంగా మొదట్లో చాలా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించినప్పటికీ తరువాతి క్రమంలో వెనుకబడడం జరుగుతూ వచ్చింది. దాదాపుగా కాయిలా పరిశ్రమగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఈ ఐడీపీఎల్ యొక్క ప్రగతిని, దాని యొక్క గతంలో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరలా 2007న ఈ ఐడీపీఎల్ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడేందుకు అనుగుణంగాను, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో, ఎడ్యుకేషన్ రీసెర్చ్ దానికి సంబంధించినటువంటి మరొక కేంద్రాన్ని కూడా ఈ బాలానగర్లో ఉన్నటువంటి ఐడీపీఎల్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే నైపర్గా వ్యవహరిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నైపర్ అనే ఈ పేరుతో నిర్వహించబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ 2007 19 అక్టోబర్న ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రైవేటు రంగంలో కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా మనకి రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అలాగే అరవిందో ఫార్మాస్యూటికల్స్, వీటితో పాటుగా మొట్టమొదటిగా ఏర్పడినటువంటి సంస్థలు కనుక మనం చూస్తుంటే మరొక ప్రధానమైన సంస్థ శాంతా బయోటిక్స్ లిమిటెడ్. సో, ఈ శాంతా బయోటిక్స్ లిమిటెడ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకి 2004, 5, 6 ప్రాంతంలో హెపటైటిస్ బి అనే ఒక ప్రధానమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది రావడంతో దానికి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తయారు చేసినటువంటి, గణనీయమైనటువంటి ప్రగతి సాధించినటువంటి, అలాగే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఏమిటంటే అది శాంతా బయోటిక్స్ లిమిటెడ్. దీన్ని 1984లో మేడ్చల్ వద్ద ప్రారంభించారు. సో, దీని యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడే చూసాం. సో, మొట్టమొదటిసారిగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ కూడా మనకి ఈ శాంతా బయోటిక్స్ సంస్థ. ఇక మిగిలినటువంటి కొన్ని పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే అదే 1984 సంవత్సరంలో, అంటే శాంతా బయోటిక్స్ లిమిటెడ్ స్థాపించిన సంవత్సరంలోనే అంజిరెడ్డి గారు స్థాపించినటువంటి రెడ్డీస్ ల్యాబొరేటరీ అనేది ఈరోజు భారతదేశంలోనే 5వ అతిపెద్ద పరిశ్రమగా కూడా మనం అక్కడ గమనించాలి ఫార్మాస్యూటికల్ రంగంలో. ఇక ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ద్వారా మనకి కనుక మనం పరిశీలించినట్లయితే ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కాబడినటువంటి మొట్టమొదటి భారతదేశపు ఫార్మాస్యూటికల్ పరిశ్రమ. సో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కావడం అంటే అంత చిన్న విషయం కాదు అది. సో, మొట్టమొదటిసారిగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా నమోదు కాబడినటువంటి ఒక అతిపెద్ద పరిశ్రమ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్. కొన్ని లక్షలాది మందికి ఈరోజు ప్రత్యేకంగా అంటే ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి ఉపాధిని కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ఫార్మాస్యూటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. దీన్ని కూడా 1984లో ప్రారంభించారు. ఇక అరవిందో ఫార్మాస్యూటికల్స్ అనేది కూడా
చాలా అతిపెద్ద పరిశ్రమ ఇది తెలంగాణలో. ఇది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అరబిందో ఫార్మాస్యూటికల్ పరిశ్రమగా. ఇది 1986లో ప్రారంభించబడినటువంటి పరిశ్రమ. సో ఇది 1995లో ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కాబడింది. ఇక రిటైల్ రంగంలోనూ అలాగే ఉత్పత్తితో పాటుగా రిటైల్ రంగంలోనూ ఉన్నటువంటి మరొక సంస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది హెటిరో పరిశ్రమ. సో రిటైల్ రంగంలో ప్రారంభించినటువంటి హెటిరో ఏదైతే మన సంస్థ ఈరోజు మనం మార్కెట్లో చూస్తున్నాము. ఇది 1993లో ప్రారంభించినటువంటి రిటైల్ రంగానికి చెందినటువంటి పరిశ్రమ ఇది. సో హెటిరో ఫార్మాస్యూటికల్స్ అనేది ఇక్కడ మనం కనుక చూసినట్లయితే హెటిరో ఫార్మాస్యూటికల్స్. సో ఈ పరిశ్రమ రిటైల్ రంగంలో 2000 కోట్ల రూపాయలకు పైగా సాలీనా ప్రతి సంవత్సరం కూడా మనకి ఆదాయాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిశ్రమ. అలాగే దేశవ్యాప్తంగా దీనికి 200లకు పైగా రిటైల్ షాప్స్ని నెలకొల్పి వాటి ద్వారా తమ యొక్క ఉత్పత్తులని విక్రయించడం జరుగుతుంది. ఒక హైదరాబాద్ నగరంలోనే 150 వరకు రిటైల్ రంగంలో ఉన్నటువంటి హెటిరో ఫార్మాస్యూటికల్ మెడికల్ షాప్స్ని మనం గమనించవచ్చు. అలాగే దీని యొక్క ప్రత్యేకత మనం కనుక ఇంకోసారి మరొక విధంగా మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ప్రొడ్యూసర్గా ఈ పరిశ్రమ పేరుగాంచింది. యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థ క్రింది వానలో ఏది అంటే అది హెటిరో ఫార్మాస్యూటికల్స్. సో ఈ పరిశ్రమ ద్వారా దాదాపుగా ప్రత్యక్షంగా ఒక 5,000 మంది వరకు ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే అంటే ఈ మహానగరంలోనే ఇక్కడ ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలని పొందడం జరిగింది. అలాగే మరొక పరిశ్రమను మనం పరిశీలించినట్లయితే జీనోమ్ వ్యాలీ. ఇది హైదరాబాదు నగరానికే కాకుండా భారతదేశ యొక్క ఫార్మాస్యూటికల్ రంగానికే ఇదొక కలికితురాయి లాంటిది. ఇది మొట్టమొదటిసారిగా అది భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక బయో క్లస్టర్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబడినటువంటి బయో క్లస్టర్ ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్ వరల్డ్ క్లాస్ బయోటెక్ క్లస్టర్ ఫర్ బయోటెక్ రీసెర్చ్. అలాగే ట్రైనింగ్ కానివ్వచ్చు, కొలాబరేషన్కి కావచ్చు, అలాగే ఉత్పత్తి కార్యక్రమాలకు కానివ్వచ్చు. సో ఇదంతా కూడా ప్రపంచ ప్రమాణాలతో అత్యుత్తమ నాణ్యతతో ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణ అనుకూలంగా మనం ప్రారంభించబడినటువంటి పరిశ్రమ జీనోమ్ వ్యాలీ. దీన్ని 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు షామీర్పేట వద్ద, హైదరాబాద్లో ఉన్నటువంటి షామీర్పేట వద్ద ఈ పరిశ్రమని స్థాపించడం జరిగింది. ఈ పరిశ్రమకు ఉన్నటువంటి ప్రత్యేకతలు కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క పరిధి కనుక చూసినట్లయితే 200 పైగా ఎకరాలలో మనకి ఇది ఏర్పాటు చేయబడింది. అలాగే 30కి పైగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కలిగినటువంటి సంస్థ ఇది. అంటే పరిశోధన మరియు అభివృద్ధి రంగాలకు చెందినటువంటి ఒక యూనిట్లు 30 పైగా ఉన్నటువంటి వాటితో పాటుగా ఒక నాలెడ్జ్ పార్క్ ఉంది. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్గా కూడా ఇది మనం గుర్తించాలి. సో SEZ ఎందుకని చూసినట్లయితే ఇది కూడా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక పరిధి కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక ఈ జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి మరికొన్ని ప్రధానమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జీనోమ్ వ్యాలీకి అవసరమైనటువంటి ఈ సాంకేతిక సహకారాన్ని కానివ్వండి, అలాగే పరిశోధనకు సంబంధించినటువంటి రంగాల్లో సహకారం కానివ్వండి, ఇవన్నీ కూడా CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ, అలాగే ICRISAT, ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషను NUN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషను. అలాగే జీవికే ప్రత్యేకంగా మనం చెప్పుకోదగిన సంస్థ ఏమిటంటే ఈ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక, అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత కలిగిన పరిశ్రమ ఈ జీవికే ఇన్స్టిట్యూషన్స్. సో ఈ జీవికే లైఫ్ సైన్సెస్, సో ఇవన్నీ కూడా జీనోమ్ వ్యాలీతో సంబంధాలు కలిగినటువంటి సంస్థలు. సో ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి CCMI కానివ్వండి, ICRISAT కానివ్వండి, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కానివ్వండి, జీవికే లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ జీనోమ్ వ్యాలీతో అనుసంధానించబడి, ఓకేనా, ఆడికి అవసరమైనటువంటి
శాస్త్ర సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటుగా కొన్ని ప్రధానమైనటువంటి సంయుక్తంగా నిర్వహించబడుతున్నటువంటి పరిశోధన కార్యక్రమాల్లో కూడా ఇవి తమ యొక్క పాత్రను పోషిస్తుంది. ఇక మరొక సెక్టార్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా ఒక బయోటెక్ పార్క్. ఇది బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి పార్క్. ఇది షాపూర్జీ పల్లోంజీ బయోటెక్నాలజీ పార్క్. ఇది బయోటెక్ పార్క్ అంటాం. సో షాపూర్జీ పల్లోంజీ అనేది కూడా ఒక అంతర్జాతీయ సంస్థ. అనేక పదుల దేశాలలో ఈ షాపూర్జీ పల్లోంజీ యొక్క మన విభాగాలని మనం అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు మనం గమనించవచ్చు. సో ఇటువంటి అంతర్జాతీయ సంస్థ కూడా మనకి షామీర్పేట మండలంలో తుర్కపల్లి వద్ద 300 ఎకరాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగాను, ప్రత్యేకమైనటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యవస్థగాను బయోటెక్నాలజీ రంగంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశం మొత్తం మీద కనుక చూసినట్లయితే బయోటెక్నాలజీ రంగంలో అతిపెద్ద మనకి పెట్టుబడిదారు కానివ్వండి, అలాగే అతిపెద్ద ఉత్పత్తిదారుడు కానివ్వండి, సో ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ కానివ్వండి, చూసినట్లయితే షాపూర్జీ పల్లోంజీ నేషనల్ పార్క్ బయోటెక్ పార్క్. ఇది తెలంగాణ ప్రాంతంలో ఈ బయోటెక్నాలజీ ఫార్మాస్యూటికల్ రంగంసే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఫార్మా క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మాసిటీకి సంబంధించిన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మనకి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెర్ల అనే మండలంలో దాదాపుగా ఒక 19,000 ఎకరాల వరకు ఈ ఫార్మాసిటీ కోసం కేటాయించబడింది. సో ఈ 19,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు ధీటుగాను, అలాగే పర్యావరణానికి అనుకూలంగాను ప్రపంచ అత్యుత్తమ ప్రమాణాలతో ఒక ఫార్మాసిటీ క్లస్టర్ని ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఒక ప్రధాన ఉద్దేశంగా మనం ఇక్కడ గమనించాలి. సో 19,000 ఎకరాలు దీనికి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా మన ఫార్మా రంగంలో మరొక ప్రధానమైన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మెడికల్సే కాకుండా ఈ సర్జికల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్స్ కానివ్వండి, లేదా ఫార్మా రంగంలో ఉపయోగించే అనేక రకాల ఉత్పత్తులు, అనేక పరికరాలు, వీటన్నిటిని కనుక మనం పరిశీలించినట్లయితే వీటి యొక్క ఉత్పత్తి కోసం కేటాయించబడినటువంటి లేదా నిర్దేశించబడినటువంటి మరొక పరిశ్రమను చూసినట్లయితే మెడికల్ డివైసెస్ పార్క్. ఇది 17 జూను 2017న సంగారెడ్డి వద్ద గల ఇది అమీన్పూర్ అనే ప్రాంతంలో, ఇది అమీన్పూర్ అనే ప్రాంతం వద్ద ఏర్పాటు చేయబడినటువంటి పరిశ్రమ ఇది. సో సంగారెడ్డి వద్ద 17 జూన్ 2017 ప్రారంభించబడినటువంటి ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏదైతే ఉందో ఇది వైద్య రంగంలో అవసరమైనటువంటి అనేక పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ ఇది మెడికల్ డివైసెస్ పార్క్. ఇక ఈ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ లేదా పరిశ్రమ అనేది ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పాత్రను పోషిస్తుంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2022లో విడుదల చేయబడినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక సర్వే ఏదైతే ఉందో, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2022 ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారము గణనీయమైనటువంటి ప్రగతి సాధిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 2015-16 సంవత్సరాలు కనుక మనం పరిశీలించినట్లయితే వచ్చేటటువంటి పెట్టుబడులలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి వివిధ రంగాలకు వచ్చేటువంటి పెట్టుబడులు మొత్తంలో 100% పెట్టుబడులలో 2015-16లో ఫార్మా రంగం వైపు 10% పెట్టుబడులు లేదా 10% తక్కువగా ఉన్న పెట్టుబడులు మనకి ఈ రంగానికి రావడం గమనిస్తే 2021-22 సంవత్సరం నాటికి ఈ ఫార్మాస్యూటికల్స్ దానికి సంబంధించినటువంటి కెమికల్ ఇండస్ట్రీస్, సో ఈ రెండింటికి కలిపి కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 10% నుంచి దాదాపుగా 45-46% పెట్టుబడులు పెరగడం అనేది గమనించాం. అంటే కేవలం ఒక 5 సంవత్సరాల పరిధిలో 10% మొత్తం వచ్చేటువంటి మొత్తం పెట్టుబడుల్లో 10%గా ఉన్నటువంటి పెట్టుబడులు 46% పెరగడం జరిగింది. సో దీన్ని బట్టి మనం గమనించినట్లయితే 5 సంవత్సరాల్లో 10% నుంచి 46% పెరిగింది అంటే గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తుంది. అంటే మన ప్రాంతంలో ఉత్పత్తి అయినటువంటి ఈ
ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ని మనం పరిశీలించవచ్చు. ఈ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి పరిధిని కూడా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. భారతదేశం మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జీడిపిలో ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క రోలు లేదా దాని యొక్క షేరు, దాని యొక్క వాటా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తము జీడిపిలో 2% వాటా కలిగి ఉంటే మొత్తం దేశం నుంచి ఎగుమతి అయినటువంటి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటాం దీన్ని. సో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ అంటే మొత్తం ఎగుమతులలో ఇది ఒక వాటా కనుక మనం చూసినట్లయితే ఇది 8% దాకా కలిగి ఉంది. సో భారతదేశంలో ఎగుమతి అయ్యేటువంటి మొత్తం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క వాటా ఎంత అంటే అది 8%. సో ఈ విధంగా మనకి ఫార్మాస్యూటికల్ రంగము అభివృద్ధి చెందుతూ ఉంటే, ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ వ్యవస్థ యొక్క ప్రత్యేకతగా మనం పరిశీలించినట్లయితే ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి ఒక హబ్గా, ఒక కేంద్ర బిందువుగా ఉంటూ మొత్తం భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఉత్పత్తుల్లో లేదా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల్లో దాదాపు 40% వరకు కూడా ఉత్పత్తి కేవలం ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ భౌగోళిక మండలం నుంచే ఇక్కడ మనము ఉత్పత్తి చేయడం గమనించాలి. 2016-17 సంవత్సరంలో కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం ఫార్మా ఇండస్ట్రీ యొక్క ఎగుమతుల విలువ కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 17,774 కోట్ల రూపాయల యొక్క ఎగుమతుల్ని చేసి మొత్తం రాష్ట్రం నుంచి జరిగేటటువంటి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఉత్పత్తుల యొక్క ఎగుమతులు మనం కనుక పరిశీలించినట్లయితే ఆ మొత్తం ఎగుమతుల విలువ 100% అయినట్లయితే అందులో 44% కేవలం మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచే రావడం మనం గమనించాలి. సో భారతదేశంలోనే కాకుండా తెలంగాణలో కూడా అత్యధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ మనకి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీగా మనం గమనించాలి. సో ఇవన్నీ కూడా మనకి భారతదేశంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క స్థితిగతులు. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దశలను పరిశీలించినప్పుడు అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు మనకి ఇక్కడ అభివృద్ధి చెందడానికి కారణమవుతున్నాయి. మనకి తక్కువ వేతనాలకే లభ్యమయ్యేటటువంటి నిపుణులైనటువంటి యువత అధికంగా లభించడం ఒక కారణం. అలాగే హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోల్చినట్లయితే మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో లేదా భూముల యొక్క విలువ అనేది మిగిలిన నగరాలతో పోలిస్తే తక్కువకే అందుబాటులోకి రావడం. అలాగే దీనికంటే ముఖ్యమైన కారణం అంటే మనకి ఐడిపిఎల్ అనే సంస్థ 1990 ప్రాంతంలోనే మనకి ఐడిపిఎల్ అనే సంస్థ ఏర్పడి ఆ సంస్థ ద్వారా మిగిలిన సంస్థలు అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ఒక పునాది అనేది ఏర్పడడం. అలాగే ఈ ఐడిపిఎల్ సంస్థలో పనిచేసినటువంటి అనేక మంది నిపుణులైన వ్యక్తులు వాళ్ళ యొక్క పదవి విరమణ తర్వాత కానివ్వండి లేదా వాలంటీర్ రిటైర్మెంట్ ద్వారా కానివ్వండి వచ్చి మనకి ప్రైవేట్ రంగంలో అనేక కంపెనీలు పెట్టడం ద్వారా కానివ్వండి, ఇవన్నీ పరిస్థితులు కూడా మనకి భౌగోళికంగా మనకి ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కారణమైనదిగా మనం గుర్తించవచ్చు. అలాగే వీటితో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణం కూడా ఈ పరిశ్రమే కాకుండా ఏ పరిశ్రమకైనా కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలను కల్పించేటటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరం దాని పరిసర ప్రాంతాల్లో ఈ పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే వివిధ దశలు అన్నప్పుడు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి మొట్టమొదటి ఏర్పడినటువంటి ఐడిపిఎల్, అలాగే 84, 86 ఈ సంవత్సరాలు ఏర్పడినటువంటి శాంతా బయోటెక్, దాని తరువాత అరవిందో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వీటి గురించి దాని గురించి ఒక సెంటెన్స్ లేదా 2 సెంటెన్సెస్ రాసి, అలాగే 1999కి వచ్చేటప్పటికి మనకి జీనోమ్ వ్యాలీ, దాని తర్వాత వచ్చినటువంటి షాపూర్జీ పల్లోంజీ మనకి బయోటెక్నాలజీ పార్కు, వీటితో పాటుగా ఫార్మా సిటీ మన భవిష్యత్తులో ఏర్పరచబడుతున్న ఫార్మా సిటీ. సో వీటన్నిటిని కూడా అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకొని ఈ అన్ని అంశాలని చక్కగా ఒక అందమైన రూపంలో మీరు అందరూ కూడా ప్రజెంట్ చేయగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.